వీడియోలో అల్లు అర్జున్ బయోగ్రఫీ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అల్లు అర్జున్‌ని అభిమానులందరూ బన్నీ, స్టైలిష్ స్టార్ అని పిలుస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు అల్లు అర్జున్. 1983 ఏప్రిల్ 8న అల్లు అరవింద్ మరియు శ్రీమతి నిర్మల గారికి మద్రాసులో జన్మించారు అల్లు అర్జున్ గారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జననం మద్రాసులో జరిగింది. ప్రాథమిక విద్య అనంతరం యానిమేషన్‌లో కోర్స్ పూర్తి చేసి కెనడాలో పై చదువుల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో మెగాస్టార్ డాడీ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించి ఆకర్షించారు. ఆ తర్వాత అనూహ్యంగా వచ్చిన గంగోత్రి 2003లో ఈ చిత్రం విడుదల అయింది. అవకాశంలో పూర్తి స్థాయిగా నటుడిగా మారాడు. హాస్య నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి మనవడిగా అల్లు తెలుగు సినిమా పరిశ్రమలో ఓ పెద్ద నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారి కుమారుడుగా, మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడిగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకుని తన నటన, తన డాన్స్‌తో తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ని సంపాదించుకున్నారు అల్లు అర్జున్. గంగోత్రి తరువాత ఓ వైవిధ్యమైన పాత్రలో నటించి 'ఫీల్ మై లవ్' అంటూ ఆర్యగా యువత మనసులో స్పెషల్ ఇమేజ్‌ని సంపాదించుకున్నారు. ఆర్యతో తెలుగులోనే కాకుండా మలయాళ, కన్నడ ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకున్నారు. ఇప్పటికీ మలయాళంలో అల్లు అర్జున్ సినిమాలన్నీ డబ్ అయ్యి విడుదల అవుతుండడం విశేషం. ఆ తరువాత రిలీజ్ అయిన 'బన్నీ' హిట్‌తో హ్యాట్రిక్ పూర్తి చేసి కమర్షియల్ హీరోగా స్థిరపడ్డారు. అక్కడి నుంచి చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకతను చూపిస్తూ నటనలో, ఈ డాన్స్‌తో, స్టైల్‌తో ప్రేక్షకుల్ని అభిమానాన్ని సంపాదించుకుంటున్నారు. 'పరుగులో' కృష్ణగా చక్కని నటనతో ఆకట్టుకుని 'వేదంతో' నవతరం నాయకుల్లో మల్టీ స్టారర్ చిత్రాల సంస్కృతికి తెరతీసి ప్రయోగాలను ప్రారంభించారు. అంతేకాకుండా ఎవరో బాలీవుడ్ జనాలు చేసిన కామెంట్‌ను సీరియస్‌గా తీసుకుని సిక్స్ ప్యాక్ బాడీ కల్చర్‌ని తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత అల్లు అర్జున్‌దే. ఇక అల్లు అర్జున్‌కి 3 నంది అవార్డులు, 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 1 ఐఫా అవార్డ్, 5 సైమా అవార్డులు, 6 సినిమా అవార్డులు సొంతం చేసుకున్నారు. మెగా కుటుంబం నుంచి వచ్చి తనదైన స్టైల్‌లో నటిస్తూ, కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తొలి సినిమా 'గంగోత్రి' నుంచి మొన్నటి 'అల వైకుంఠపురంలో' వరకు బన్నీ చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యం ఉంటుంది. మాస్ క్లాస్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఇలా అందరినీ మెప్పిస్తూ దక్షిణాదిన అత్యంత విజయవంతమైన హీరోగా ఎదిగారు అల్లు అర్జున్. ప్రతి సినిమాలో తనకంటూ ఒక స్టైల్‌ని ఫాలో అవుతూ స్టైలిష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపిస్తూ టాలీవుడ్‌లో ఓ ట్రెండ్ సెట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా నటించిన 'విజేత' 1985లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో బాలనటుడుగా నటించి మెప్పించారు బన్నీ. ఆ తరువాత 1986లో వచ్చిన 'స్వాతిముత్యం' సినిమాలో కూడా నటించారు. ఆ సినిమా తరువాత దాదాపు 15 ఏళ్లు గ్యాప్ వచ్చి 2001లో వచ్చిన 'చిరంజీవి డాడీ' సినిమాలో అతిథి పాత్రలో ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో డాన్స్ మాస్టర్ చిరంజీవి స్టూడెంట్‌గా తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేసి మెప్పించారు అల్లు అర్జున్. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. అలా ఒకసారి చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకల్లో అల్లు అర్జున్ గారు కూడా పాల్గొన్నారు. చాలామంది డాన్స్ చేస్తుంటే బన్నీ కూడా వెళ్లి చిందులేశారు. అయితే తన డాన్స్ మాత్రం అందరికంటే భిన్నంగా ఉండడంతో అందరి చూపులు బన్నీ వైపే తిరిగాయి. అందరితో పాటు అతిథిగా వచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి చూపులు కూడా బన్నీపై పడ్డాయి. ఆయన వెంటనే బన్నీ తల్లి నిర్మల గారి దగ్గరకు వెళ్లి "మీ వాడు పెద్దయ్యాక నేనే హీరోగా చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తాను" అని చెప్పారు. అంతేకాదు అప్పుడు రూ. 100 నోట్‌ని అడ్వాన్స్‌గా ఇచ్చారు. ఆ తరువాత కొద్ది రోజులకు అన్నట్లుగానే రాఘవేంద్రరావు గారు 'గంగోత్రి'లో బన్నీని హీరోగా పరిచయం చేశారు. రాఘవేంద్ర గారు ఇచ్చిన ఆ రూ. 100 నోటు ఇప్పటికీ అల్లు అర్జున్ గారి దగ్గరే ఉందట. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ 'ఆర్య' 2004లో వచ్చింది. ఈ సినిమాలో లవర్ బాయ్‌గా నటించి హీరోగా తనదైన ముద్ర వేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు నంది అవార్డ్ కూడా వచ్చింది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్. ఇక మూడో చిత్రం 'బన్నీ'తో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్
అంతా బన్నీ అని పిలవడం మొదలుపెట్టారు. టాలీవుడ్‌కి సిక్స్ ప్యాక్‌ని పరిచయం చేసింది అల్లు అర్జునే. 'దేశముదురు' చిత్రంలో అల్లు అర్జున్ తొలిసారిగా సిక్స్ ప్యాక్‌లో కనిపించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'గంగోత్రి'లో అమాయకుడుగా కనిపించే బన్నీ 'దేశముదురు'లో మాత్రం సన్యాసికి సైతం ప్రేమలో పడేసే తెలివైనోడుగా కనిపించి అలరించాడు. బన్నీ తర్వాతే రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, నాగార్జున, నితిన్ ఇలా చాలామంది హీరోలు సిక్స్ ప్యాక్ చూపించారు. అల్లు అర్జున్‌ని ఇన్నాళ్లు అంతా స్టైలిష్ స్టార్ అని పిలిచేవారు. కానీ తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బన్నీకి మరో బిరుదిచ్చారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని ఐకాన్ స్టార్ చేసేశారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పుష్ప' నుంచి 'పుష్పరాజ్‌ని పరిచయం చేస్తూ వీడియో కూడా రిలీజ్ చేశారు సుకుమార్. హ్యాపీ బర్త్‌డే ఐకాన్ స్టార్ అంటూ విష్ చేశారు. అంతేకాదు స్టైలిష్ స్టార్ అనడం కంటే ఐకాన్ స్టార్ అనడం తనకిష్టమని చెప్పుకొచ్చారు సుకుమార్ గారు. ఈ ఐకాన్ స్టార్ మరిన్ని చిత్రాల్లో తీసి రికార్డులు బ్రేక్ చేయాలని కోరుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్